ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా అందరికీ తెలిసిన పేరే. కాగా యువజన వ్యవహారాల మంత్రిగా ఉన్న ఉదయనిధికి 2 ఏళ్ల క్రితమే ప్రమోషన్ వచ్చింది. ఉదయనిధి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ కౌంటర్గానే ఉదయనిధికి డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇచ్చినట్టుగా రాజకీయ వర్గాల సమాచారం. అయితే డీఎంకే పెద్దల భరోసాకు తగ్గట్టుగానే ఉదయనిధి రాజకీయంగా ఎదగలేదు. అంతేకాదు తన సెగ్మెంట్ అయిన చెపాక్ తిరువల్లికేన్కే ఆయన పరిమితమైన విమర్శలు కూడా వస్తున్నాయి. ఉదయనిధి స్టాలిన్ డిఎంకేలో 3వ తరం రాజకీయ నాయకుడాయన. ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడే ఉదయనిధి. క్రిందటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో చేపాక్ తిరువల్లికేన్ సెగ్మెంట్ నుంచి ఆయన పోటీ చేశారు. చేపాక్ సెగ్మెంట్ నుంచి గెలిచి ఆయన తొలిసారి శాసనసభలోకి ప్రవేశించారు. అయితే ఆ తరువాతి కాలంలో ఉదయనిధికి మంత్రి పదవి లభించింది. స్టాలిన్ క్యాబినెట్లో యువజన వ్యవహారాల మంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు. అంతేకాదు సమర్థుడైన మంత్రిగా తమిళనాట ఉదయనిధి పేరు తెచ్చుకున్నారు. స్టాలిన్ క్యాబినెట్లో మంత్రులు చాలామంది ఉన్నారు. అయితే అందరూ ఒకెత్తు, ఉదయనిధి ఒకెత్తు అంటారు డిఎంకే నాయకులు. అందుకే కొంతకాలంగా తమిళనాట ఉదయనిధి పేరు మార్మోగిపోతోంది. కాగా ఉదయనిధిని ఉప ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్ కొంతకాలంగా డిఎంకే కార్యకర్తల నుంచి వినిపిస్తోంది. డిఎంకే ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఉదయనిధి విజయవంతం అయ్యారని కార్యకర్తలు అంటున్నారు. ఈ నేపథ్యంలో యువతరానికి ప్రతీకగా ఉదయనిధిని ఉప ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. దీంతో క్యాడర్ డిమాండ్కు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా అంగీకరించినట్లు చెన్నై రాజకీయ వర్గాల సమాచారం. అంతిమంగా ఉదయనిధి 2024 సెప్టెంబర్లో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఉదయనిధిని ఉప ముఖ్యమంత్రిని చేయడం వెనక ఎంకే స్టాలిన్ మాస్టర్ ప్లాన్ ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. అప్పటికే సినీ నటుడు విజయ్ నాయకత్వంలో తమిళగ వెట్రి కళిగం పేరుతో తమిళనాడు రాజకీయాల్లో ఒక ప్రాంతీయ పార్టీ సరికొత్తగా ఆవిర్భవించింది. ఇక రాజకీయంగా చూస్తే తమిళనాట బీజేపీని బలోపేతం చేయడంలో అన్నామలై ఫెయిల్ అయ్యాడన్న నిర్ధారణకు డిఎంకే పార్టీ పెద్దలొచ్చినట్లు చెన్నై రాజకీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను డిఎంకే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటు అన్నా డిఎంకే, అటు బీజేపీ నుంచి తమకు పెద్దగా ప్రతిఘటన ఉండదన్న అభిప్రాయానికి డిఎంకే వచ్చింది. ఏతావాత ఒక్క సినీ నటుడు విజయ్ నుంచి మాత్రమే ప్రతిఘటన ఉంటుందని డిఎంకే డిసైడ్ అయింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా హీరో విజయ్కు కౌంటర్గా ఉదయనిధిని డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ రంగంలోకి దింపారన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. అయితే టీవీకే పార్టీ అధినేత విజయ్కు ధీటుగా ఉదయనిధి ఎదగలేకపోయారన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. కరూర్ తొక్కిసలాట వంటి దురదృష్టకర సంఘటనలు జరిగినా విజయ్ మనోస్థైర్యం కోల్పోలేదు. ప్రజాక్షేత్రంలో నిబ్బరంగా నిలబడ్డారు. అధికార పక్షమైన డిఎంకేపై విమర్శలు ఆపలేదు. ఎన్నికల ప్రచారంలో ఎంకే స్టాలిన్ 5 ఏళ్ల పాలనపై నిప్పులు చెరుగుతూ విజయ్ ముందుకు సాగుతున్నారు. అంతేకాదు మొత్తం 234 సెగ్మెంట్లలోనూ అభ్యర్థులను నిలిపారు విజయ్. అలాగే తన పాత కారు డ్రైవర్కు కూడా టికెట్టు ఇచ్చి ఔదార్యాన్ని చాటుకున్నారు. అలాగే 1 కాదు 2 సీట్ల నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఇందులో ఒకటి పెరంబూర్ కాగా మరొకటి తిరుచి ఈస్ట్. అలాగే ఈ 2 సెగ్మెంట్లలోనూ ఇటీవల ఆయన నామినేషన్లు కూడా వేశారు. అయితే విజయ్కు కౌంటర్ అంటూ డిఎంకే పెద్దలు భావించిన ఉదయనిధి స్టాలిన్ మాత్రం ఎక్కడా అడుగు ముందుకు వేయలేదు. ప్రస్తుతం ఆయన తన పాత సెగ్మెంట్ అయిన చేపాక్ తిరువల్లికేన్లో మరోసారి బరిలో నిలిచారు. చెన్నై మహానగరంలో ఉంది ఈ చేపాక్ తిరువల్లికేన్ సెగ్మెంట్. అయితే స్వంత సెగ్మెంట్కే ఉదయనిధి పరిమితమయ్యారు. అంతేకాదు చెన్నై మహానగరంలోని ఇతర నియోజకవర్గాల్లోనూ ఉదయనిధి ఎన్నికల ప్రచారానికి వెళ్లడం లేదన్నది రాజకీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచార భారం అంతా డిఎంకే అధినేత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పైన పడింది. ఒకేసారి అటు ఎన్డీఏ కూటమితోనూ ఇటు విజయ్ పార్టీతోనూ స్టాలిన్ పోరాటం చేస్తున్నారు. అంతేకాదు తనపై ప్రతిపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలకు బదులు ఇవ్వలేక స్టాలిన్ ఉక్కిరిబిక్కిరవుతున్నట్లు సమాచారం. దీంతో గత 5 ఏళ్ల కాలంలో నిరుద్యోగాన్ని రూపుమాపడానికి తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలను ఆయన ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. అలాగే జాబ్ మేళాలను ప్రస్తావిస్తున్నారు. యువతకు ల్యాప్టాప్లను పంపిణీ చేసిన అంశానికి ఎన్నికల ప్రచారంలో టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. మొత్తం మీద తమిళనాడులో ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. డిఎంకే, ఎన్డీఏ కూటమి, విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీల మధ్య తీవ్ర పోరు నెలకొంది. అయితే డిఎంకేకు ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉంది. అలాగే అన్నా డిఎంకే పార్టీకి కూడా ఒక స్పష్టమైన ఓట్ బ్యాంక్ ఉంది. కాగా
టీవీకే పార్టీ ఎవరి ఓట్లను చీలుస్తుంది అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఏమైనా డీఎంకే పెద్దల భరోసాకు తగినట్లు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి పనితీరు లేదన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.